రైట్, మనమైతే విజయనగరం జిల్లాలోని విజయనగరం హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ ఈ హాస్పిటల్కి రావడానికి గల కారణం ఏంటంటే, ముఖ్యంగా ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన స్టూడియోకి ఒక లెటర్ అయితే రాశారు. ఇక్కడ మాకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ శాలరీస్ అనేవి కావచ్చు, లేదంటే మా జాబ్ సేఫ్టీ అనేది కూడా ఇక్కడ సరిగ్గా ఉండట్లేదు. ముఖ్యంగా 10వ తరగతో లేదంటే ఇంకోటో చదువుకుని మా కుటుంబానికి ఏదో రకంగా ఉపయోగపడదామని చెప్పి ఇక్కడ జాబ్లో జాయిన్ అయినప్పటికీ కూడా శాలరీస్ అనేవి టైంకి అందకపోగా మాకు ఈ జాబ్ ఉంటుందా ఊడిపోతుందా అనేది కూడా తెలియలేని పరిస్థితికి ఉన్నామని చెప్పేసి ఒక వ్యక్తి అయితే రాయడం జరిగింది. అవుట్ సోర్సింగ్ సంబంధించి అసలు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ముఖ్యంగా ఈ జాబ్ సేఫ్టీకి సంబంధించి, అలాగే శాలరీస్ ఎందుకు రావట్లేదు, వీళ్ళకు ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ స్టాఫ్కి ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ లెటర్ మనకి పవన్ కళ్యాణ్ గారికి పంపించండి, మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి చేరితే గనక మీరు మాకు చాలా హెల్ప్ చేసిన వారు అవుతారు. ఎందుకంటే మీ ఛానల్ కంప్లీట్గా ఒక న్యాయం వైపు నిలబడే ఛానల్ లాగా మాకు అనిపించింది. అందుకనే మీకు రాస్తున్నామని చెప్పడం మనకు కూడా ఒక గర్వకారణం అనిపించింది. ఎందుకంటే ఎంతో మందికి న్యాయం చేయాలని చెప్పి మన ఛానల్ తరఫున అయితే మనం ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి చేరు అవ్వాలి అని చెప్పి ఈ లెటర్ అయితే ఆయన రాయటం కూడా దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. ప్రజల వైపు నిలబడే వ్యక్తి ఈ రోజుల్లో మాకు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే, ఆయన కనుక న్యాయం చేయాలి అని చెప్పేసి ఆయనకి ఈ విషయం తెలియాలి. మేము ఇక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులు, దాదాపు కొన్ని నెలలుగా మాకు శాలరీస్ లేవు, వచ్చే 13,000 రూపాయల శాలరీ కూడా ఇన్ని నెలల్లో మాకు ఆగిపోతే మేము ఎలా గడపాలి అని చెప్పేసి చెప్పడం, అలాగే ఈ జాబ్ ఎప్పుడు పోతుంది అని చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ 2022 బ్యాచ్ అని చెప్తున్నారు, క్లాస్ 4 అని కూడా వాళ్ళు దీంట్లో మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి వాళ్ళు ఎవరన్నా ఇక్కడ స్టాఫ్ దొరుకుతారా, వాళ్ళు మాట్లాడే అవకాశం ఉందా, మాట్లాడచ్చా లేదా? ఎందుకంటే వాళ్ళు కొంతమంది బయటకు రాలేదు, ఎందుకంటే పేరు కూడా మెన్షన్ చేయలేదు. అంటే మనకు రాసిన లెటర్లో అడ్రస్ అయితే మెన్షన్ చేసి ఈ హాస్పిటల్కి సంబంధించిన పలానా డిపార్ట్మెంట్స్కి సంబంధించిన అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి అయితే చెప్పారు, కానీ పేరు మెన్షన్ చేయలేదు. సో దాన్ని బట్టి మనం కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ఎందుకంటే వాళ్ళకి జాబ్ పర్పస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏమన్నా ఇబ్బంది అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పి వాళ్ళ పేరు మెన్షన్ లేకుండానే ఒకసారి తెలుసుకుని వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. విజయనగరం సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ కావచ్చు, దాంట్లో పనిచేసే వార్డు మెంబర్స్ కావచ్చు, వర్కర్స్ అయితే వీళ్ళందరూ కూడా గత 8 నెలలుగా వీళ్ళకైతే శాలరీస్ లేవని అయితే చెప్తున్నారు. అది ఎందుకు ఏంటి అంటే దీంట్లో రాజకీయం చేయడానికంటూ ఏం కాదు. ఇది ముఖ్యంగా వాళ్ళు 8 నెలల నుంచి అంటే 13,000 రూపాయల శాలరీతో వాళ్ళు 8 నెలలు ఆగి ఈ గుట్లో ఏ విధంగా గడుపుకోగలుగుతారు? దీనికి సంబంధించి ఇక్కడ అధికారులను అడిగితే ఏవో నేమ్ చేంజెస్ ఉన్నాయన్నారు. అయితే అసలు విషయం అయితే నేమ్స్ చేంజెస్ అనేది కూడా ఒక పార్ట్ తప్ప అదైతే నిజమేనే కాదు. ఎందుకంటే వాళ్ళు దాన్ని తప్పించుకునే ప్రయత్నం అనుకోవచ్చు, లేదా ఇంకోటి అనుకోవచ్చు. వాళ్ళని అడిగే ప్రయత్నం కూడా చేసాం. దీనికి సంబంధించిన ఎవరైతే ఆఫీసర్ ఉంటారో వాళ్ళు చెప్పేది ఏంటంటే పేర్లు అవి చేంజెస్ ఉన్నాయి. అంటే 10th క్లాస్లో చదివినప్పుడు ఒక లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 10th క్లాస్లో వాళ్ళ ఇంటి పేరు ఉంటుంది. వాళ్ళు ఎదిగిన తర్వాత ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత అత్తగారింటి పేరు మారుతుంది. సో ఇవన్నీ కూడా చేంజెస్ చేసుకోవాలి. కేవైసీకి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అందుకోసం 8 నెలలుగా ఆపామని చెప్తున్నారు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మిగతా వాళ్ళకి ఎందుకు ఆపుతున్నారు? ఈ జాబ్ సేఫ్టీ అనేది ఎందుకు లేదు? అసలు ఈ ఇన్ని రోజులు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి సంతకం లేదని కొన్ని రోజులు, ఇప్పుడేమో ఎలక్షన్ కోడ్ అని చెప్పి ఇంకొన్ని రోజులు, అంటే 8 నెలలుగా ఇన్ఛార్జ్ సైన్ అనేది ఎందుకు చేయలేదు? దానికి ఆయన అడిగితేనేమో ఆయనేమో లేదు, నాకు నా వరకు ఇంతవరకు ఆ ఇష్యూవే రాలేదు అని చెప్పి ఆయన చెప్తున్నారట. సో మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకు ఆపారు? దీనికి సంబంధించి అయితే కొంత తెలియాల్సి ఉంది. ముఖ్యంగా దీని మీద ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అయితే మాత్రం నిజంగానే ఇబ్బంది అయితే పడుతున్నారు. సో ఏదైతే వీళ్ళు కోరుకున్నారో మన ఛానల్కి ఒక లెటర్ రూపంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని మన దృష్టికి తీసుకొచ్చారో దాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేసాం. అంతేకాకుండా దీన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళమని చెప్పి వాళ్ళు కోరారు. అందుకని ముందు మనం క్లారిటీగా దీనికి సంబంధించి ఇష్యూస్ తెలుసుకుని మనం అప్పుడు కళ్యాణ్ గారి దగ్గరికి పంపించడం అయితే బాగుంటుందనే ఉద్దేశంతో క్లారిటీగా ఇక్కడికి వచ్చి మరి విజయనగరం వచ్చి మరి ఇక్కడ హాస్పిటల్కి సంబంధించిన స్టాఫ్తో మాట్లాడి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్తో కూడా మాట్లాడి మనం ఒక క్లారిటీకి వచ్చిన తర్వాతే ఈ వీడియో ముందుకు తీసుకెళ్తాం. అలాగే వీళ్ళు ఏదైతే లెటర్ పంపించారో ఆ లెటర్ని, ఇక్కడ ఉన్నటువంటి సమస్యని కూడా పైన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అయితే వాళ్ళు కోరిన విధంగానే తీసుకెళ్తాం. ముఖ్యంగా మన మీద ఉంచినటువంటి ఒక భరోసా ఏదైతే ఇన్ని రోజులు బట్టి మనకి ఇక్కడ ప్రజల్లో ఒక నిజాయితీగా ప్రజల వైపు నిలబడి ఒక
ఛానల్ నడపడం అంటే చిన్న విషయం కాదు. వాళ్ళు ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి. మా మీదే అధికార పార్టీకి సంబంధించి మీరు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అనే ఒత్తిళ్ళు చాలా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎంతోమంది బెదిరింపులు వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా పక్కన పెడితే మేము ప్రజల వైపు నిలబడాలి. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక నిజాయితీ పరుడైనటువంటి నాయకుడి వైపు నిలబడాలి. ఒక నిస్వార్థంగా సేవ చేయాలని మా ఛానల్కి సంబంధించిన యాజమాన్యం కూడా చూస్తుంది. అదే తరహాలో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, ఈసారి రాజకీయంగా ఆయన ఎంతో ఉన్నత స్థానాన్ని వదులుకుని మరి రాజకీయాల్లో వచ్చి ఆయన తిట్లు తినడం కావచ్చు, అనేక సమస్యల మీద పోరాటం కావచ్చు మనం చూసాం. సో అదే దృష్టితో ఛానల్కి సంబంధించిన ఒక లెటర్ కూడా రావడం నిజంగా చాలా గర్వంగా, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి సమస్యల్ని మా దృష్టికి తీసుకురండి. మా ఛానల్లో కామెంట్స్ రూపంలో కావచ్చు, లేదంటే అనేక లెటర్స్ రూపంలో కావచ్చు, మా ఛానల్కి పంపించండి. మీకు 100% మీకు న్యాయం జరిగే వరకు కూడా మా తరపున మేము పోరాటం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి కావచ్చు, చంద్రబాబు గారు లాంటి వ్యక్తి కావచ్చు, అవసరమైతే మోదీ గారు లాంటి పిఎంఓ కూడా మా తరపు నుంచి లెటర్స్ కావచ్చు, లేదంటే మినిస్టర్స్ కావచ్చు, మేము మా వల్ల అయిన ప్రయత్నం అయితే, మా ఛానల్ వల్ల అయినటువంటి ప్రయత్నం అయితే మేము ప్రజల కోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేనికైనా తెగించి ఎంతమంది బెదిరించినా కూడా దీన్ని చేయడానికైతే సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం.